జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకుంది. రాష్ట్రంలోని పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. ఎన్నికలకు నెల రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ సాధ్యమైనన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులు బరిలో దిగుతున్నట్లు తెలిపింది. ఇక జన సైనికుడు వీర మహిళలు ఉత్సాహంగా ప్రచారానికి సిద్ధం కావాలని జనసేన ప్రకటించింది. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం, అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భావజాలాన్ని ప్రజల్లోకి చేరవేయడం ద్వారా రాష్ట్రంలో సరికొత్త రాజకీయ వేదికకు పునాది వేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించింది. త్వరలోనే పార్టీ కార్యాచరణను ప్రకటిస్తామని జనసేన పార్టీ పేర్కొంది. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ నగరానికి ఓ ల్యాండ్ మార్క్గా నిలుస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలను పూర్వ విద్యార్థులే ముందుకొచ్చి అభివృద్ధి చేస్తే వాటిని ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ కాలేజీ ప్రతి సంవత్సరం వందలాది మంది వైద్యులను దేశానికి అందిస్తూ ఆరోగ్య రంగానికి కీలక సేవలు చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. పండగ చూస్తామంటే ఏం మాట్లాడాలనుకుంటామంటే ఓ పిడికిడు గింజలు పండించడం చాలా కష్టమైన పని. అదే పిడికిడికి ఒక చేతికి వచ్చిన పంటని నేల రాసేయడం చాలా తేలిక. ఒక అలయన్స్ని నిర్మించడం చాలా కష్టం. అందరినీ ఏకతాటి పైన తీసుకురావడం చాలా కష్టం. కేంద్ర నాయకత్వం దగ్గర నుంచి రాష్ట్ర నాయకత్వం ఎంత కష్టపడి పట్టుకెళ్తుంటే దాన్ని చెడగొట్టడం చాలా తేలిక, చాలా తేలిక. సంక్రాంతి మనం చెప్తుంది ఏంటంటే ఒక చేతికి ఒక కష్టపడి సంవత్సరం ఒక 6 నెలలు కష్టపడి 4 నెలలు కష్టపడి పంట చేతికి వస్తే ఆనందం తాలూకు నిదర్శనమే సంక్రాంతి పండగ. మనకి ధాన్యం వచ్చింది, ధాన్యం అమ్మగా డబ్బులు వచ్చినాయి. ఈ రోజున మన హరిదాసులు కానీ ఇంతమంది జానపద కళాకారులకు కానీ మనం ఎందుకు ఇస్తాము ఇవన్నీ అంటే మా దగ్గర అబండెన్స్ ఉంది. మాకు ఒక 10 బస్తాలు పంట ఉంటే మేము 2 బస్తాలు పంచుతామని చెప్పడానికి. అది సంక్రాంతి తాలూకు నిదర్శనం. అంటే అలాగా మీరు ఇందాక మంత్రివర్యులు నారాయణ గారు చెప్తా ఉన్నారు, ఇంకా ప్రపంచంలో ఏ నియోజకవర్గం ఇంకెక్కడా రాదు అండ్ ఏది జరుగు ఇక్కడ కొబ్బరాకు పడ్డా కానీ పిఠాపురంలో చాలా దారుణం జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మాణాల పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో అన్యాయం, అవినీతిపై ఎందుకు ప్రశ్నించకూడదు అని ప్రశ్నించారు. అమరావతి పేరుతో కూటమి నేతలు పెద్ద స్కామ్ చేస్తున్నారన్నారు. 7 లక్షల ఎస్ఎఫ్టీ ఎంతో అన్నారు, 11 లక్షల ఎస్ఎఫ్టీ కడతారంటున్నాడు. అక్కడ 1000 మందో రేపు పెరిగిన దాన్ని కూడా లెక్కలేసుకుని 1800 1300 మందికో ప్లస్ దేశ భద్రతను అంతా దృష్టిలో పెట్టుకుని అన్ని రకాలుగా చేసిన అంగులతో చేస్తే అవసరమైంది. మొత్తం దేశానికే ప్రత్యేకంగా ఉండేది ఆ పార్లమెంట్. ఇక అది 7 లక్షల ఎస్ఎఫ్టీ అయితే ఇక్కడ 11 లక్షల ఎస్ఎఫ్టీ, ఇంకా హైకోర్టు 22 లక్షల ఎస్ఎఫ్టీ. అసలు అది అంటే పెద్ద ప్రాజెక్టు పేరు చెప్తే ఎక్కువ దీంతో పిలవచ్చు, ఎక్కువ పే చేయొచ్చు, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడము, దాంట్లో వచ్చి తీసుకోవడం. 30,000 కోట్లు అయిపోతాయి, 40,000 కోట్లు అయిపోతాయి. ఎత్తిపోతల పేరుతో 3-4 కోట్లతో రిజర్వాయర్లు ఇవి కడుతున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తే ఎక్కడికి పోతుందో తెలియట్లా. అన్నిటికంటే ముఖ్యంగా మళ్ళీ ఫార్మర్స్ ఇష్యూనే వస్తుంది. స్టేక్ హోల్డర్స్, ప్రధాన స్టేక్ హోల్డర్స్ ను రైతుల దగ్గర భూములు తీసుకుని టాప్ ప్రియారిటీ వాళ్లకు ప్లాట్లు చేసి ఇవ్వాల్సిన దాన్ని నువ్వు చేయలేదు. ఇది క్వశ్చన్ రైజ్ చేసింది. దాని మీద వాళ్ళు రియాక్ట్ అయిన పద్ధతి చూస్తే అసలు కాట్ల కుక్కల మాదిరి వాళ్ళు ఉసిగొల్పున్నారో అసలు ఉసిగొల్పాల్సిన అవసరం లేకుండా కూడా ఆటోమేటిక్ స్విచ్ ఆన్ చేసినట్టు మొత్తం ఇది పక్కకు పోయింది. రాయలసీమ లిఫ్ట్ పక్కకు పోయింది, నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సినది అది పక్కకు. ఈ రోజుకు రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీద ఈయన రియాక్షన్ ఏందనేది ఇప్పటికి మాట్లాడలేదు. బూతులతో సహా అసభ్యంగా మాట్లాడడంతో సహా జగన్ గారి మీద విరుచుకుపడ్డారు. దానికి ఆన్సర్ ఇవ్వకుండా మళ్ళీ చెప్తున్నాం, అమరావతికి సంబంధించి ఆయన చేస్తున్నది 14-19 మధ్య ఒక రకమైంది. ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. చంద్రబాబు అమరావతి అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. 19 ఎన్నికలకు ముందే ఇక్కడ ఇప్పుడు మనం నిలబడిన దాంతో సహా స్థలం కొని, భూమి కొని, ఇక్కడ అప్పుడే ఇల్లు కట్టాడు పార్టీ ఆఫీస్ కోసం. ఇప్పుడు మనం నిలబడిన ప్లేస్ కూడా తీసుకొని పార్టీ ఆఫీస్ లో పూర్తి చేశాడు. 19 ఎన్నికలకు ముందు అప్పుడు ఆయన సీఎం గాల ఈ యాక్సెప్టెడ్ మనస్ఫూర్తిగా ఎస్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అన్నారో క్యాపిటల్ ఓకే, మనం అక్కడే ఉండాలా. నువ్వు ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు నిన్న అక్కడ తీసుకొని ఇల్లు నువ్వు ఇప్పుడు కట్టడం మొదలు పెట్టావు.
చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం ఒక అక్రమ నివాసంలో ఉన్నాడు. బయట నది మీద కట్టకూడని చోట కట్టిన వేరే వాళ్ళ దాంట్లో ఉన్నాడు. అది ఒక పెద్ద స్కామ్. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో ఎవరు సిన్సియర్ ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఇక్కడ ఉండకూడదనిలా, ఈవెన్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కూడా దీన్ని తక్కువ చేస్తున్నా. నువ్వు ముద్ర అది వేయాలని ట్రై చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు దాంతోనే యాజ్ ఇఫ్ దాని గురించి క్వశ్చన్ రైజ్ చేస్తే అపోజిషన్ గా నువ్వు చేస్తున్నది తప్పు అని అంటే ఇమ్మీడియట్ విరుచుకుపడుతున్నారు కాట్లకొక్కలాగా. రాయలసీమ లిఫ్ట్ వాళ్ళ మాటల్లోనే ఇన్ ఆల్ సెన్సెస్ అది కంప్లీట్ అయిపోయి మోటార్లు పెట్టడం ఒకటే ఉంది. ఇందులో ఇది ఆ పని మెడికల్ కాలేజీల మాదిరే పూర్తయిన మెడికల్ కాలేజీలకు సంబంధించి నువ్వు పాలసీ ఎస్ యాజ్ సచ్ కొత్తగా ఎవరైనా అప్లై చేస్తే పీపీపీ దట్స్ డిఫరెంట్ ఇష్యూ. నడిచి కంప్లీట్ కన్స్ట్రక్షన్ లేక సుమారుగా అయినవి నువ్వు మార్చి ఎట్లిస్తావు? అది ద్రోహం. ఇది మరింత ద్రోహం. ఎందుకంటే నీళ్ళు అనేవి ప్రాణాధారం. ప్లస్ వేరే దిక్కు లేదు రాయలసీమకు ఎడారైపోయేది. అలాంటి దాంట్లో హక్కుల పరిరక్షణకు నువ్వు చేయకపోవడం రాయలసీమకు రాష్ట్రానికి ద్రోహం చేయడం. ఈ విషయంలో నీకు ఏమాత్రం ఉన్నది ఉంటే మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు నువ్వు బదులు ఇచ్చి లేదు ఇదిగో నడుస్తోంది అన్నా ప్రూవ్ చేయాలా. నడవట్లే ఆడక నేను మా వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు పోయి చూశారు. నువ్వు సైలెంట్ గా ఉన్నావంటే లోపాయకారి జరిగింది. నువ్వు ఓపెన్ గా చెప్పలేదు అంటే పైకి చెప్తే తిడతారో నిన్ను ద్రోహి అంటారు కాబట్టి రహస్యంగా చేసుకునేవారు. ఇది వాస్తవం అనేది ప్రపంచానికి తెలుసు, అందరికీ తెలుసు, తనకు తెలుసు. కాబట్టి అది వదిలేసి దబాయించేద్దాం. రాజధాని అమరావతిపై మరోసారి రచ్చ మొదలైంది. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ రాజధాని నిర్మాణ విషయంలో చేసిన వ్యాఖ్యలు, వాటికి కూటమి మంత్రులు నేతలు కౌంటర్ ఇవ్వడంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. మరోవైపు వైఎస్ జగన్ వ్యాఖ్యలపై కౌంటర్ అటాక్ కు దిగారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియా చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ నదీ గర్భంకు నదీ పరివాహక ప్రాంతంకు మధ్య ఉన్న తేడా కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియదని చంద్రబాబు నాయుడు విమర్శించారు. అమరావతి రాజధానిపై జగన్ మళ్లీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ రాజధానిపై విషం చిమ్మడం మానట్లేదని చంద్రబాబు మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్స్ మూలంగానే కొన్ని స్థానాలు కోల్పోయామని, తద్వారా బీఆర్ఎస్ పార్టీ కొంత లబ్ధి పొందదని అన్నారు. అలాగే శాసనమండలి సాక్షిగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంధించిన ప్రశ్నలకు కేటీఆర్కు సిస్టర్ స్ట్రోక్, అలాగే హరీష్ రావుకు మరదలి స్ట్రోక్ తగిలిందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 10 ఏళ్ల ప్రభుత్వంలో అవినీతి, పార్టీ పేరు మార్పుపై ప్రశ్నలకు ఆ ఇద్దరి దగ్గర సమాధానాలు లేవన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో 70% పైగా స్థానాలను గెలుచుకున్నామని తెలిపారు. తరుణంలో మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 70% గెలిచాం. కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే అధిక సంఖ్యలో పోటీ చేయడం వల్ల అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ కొంత గెలిచింది. దాని వారేదో మాకేదో చీగురుస్తుందని చెప్పుకుంటా ఉన్నారు. అది సాధ్యమే పనే కాదు. బీఆర్ఎస్ పని రాష్ట్రంలో అయిపోయింది. కేటీఆర్కి సిస్టర్ స్ట్రోక్తో బాధపడతా ఉన్నాడు. హరీష్ రావు గారు మరదల స్ట్రోక్తో బాధపడతా ఉన్నారు. కవిత వేసే సకల ప్రశ్నలకి జవాబు చెప్పలేక తికమక్క పడుతూ ఇబ్బంది పడుతున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఇన్నేళ్లుగా కాంగ్రెస్ నాయకులు వారు చేసినట్టు అవినీతి గురించి, రాష్ట్రాన్ని 10 ఏళ్లుగా దోచుకున్న తీరు గురించి చెప్తే ప్రజలు కొంతవరకే నమ్మినారు. కానీ వీళ్ళ కవిత సాక్షాత్తు 10 ఏళ్ళు అక్కడ ఉండి అధికారుల నుండి కేసీఆర్ కూతురుగా వీళ్ళ బయటకు వచ్చి ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేనంటే తికమక స్థితిలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఉన్నారు. వారు చేసిన అవినీతి భాగవతం, వారు చేసిన విచ్చలవిడి పాలన గురించి కవిత ప్రత్యక్షంగా బయటకు చెప్తా ఉంటే ఇది బహిర్గతమైపోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లుగా కేసీఆర్ కుటుంబ సభ్యులు దోచుకున్నారు, యథేచ్ఛగా నిధులు స్వాహా చేశారనేది వాస్తవాలు బయటకు వచ్చిన తరుణంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కడతారనే ఒక ఆశ మాకుంది. ప్రజలకి మేము ఇస్తున్నటువంటి సంక్షేమం ఏ ఇతర రాష్ట్రంలో ఇవ్వట్లేదు. తరుణంలో మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 70% గెలిచాం. కొన్ని చోట్ల విద్యార్థులు సోషల్ మీడియా మత్తులో పడకుండా జీవితంపై దృష్టి పెట్టాలన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. భవిష్యత్తు నాశనం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె హెచ్చరించారు. గుంటూరులోని కేలీవ్ యూనివర్సిటీలో మేడ్ ద స్టూడెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల భద్రత, భవిష్యత్, మాదక ద్రవ్యాల నివారణ, మహిళల రక్షణ అంశాలపై మంత్రి సందేశాలు ఇచ్చారు. ఏం కావాలంటే
కలిగించాలి అనే ఉద్దేశంతో వాళ్ళ తాలూకా చిన్న చిన్న మీ అందరికీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టే పరిస్థితి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేఎల్ యూనివర్సిటీలో ఉన్న ఆడపిల్లల్ని నేను మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 3 శాటిలైట్స్ తయారు చేసిన వాళ్ళలో ఉంటే అందులో టీమ్ ఆఫ్ 30 మందిలో 26 మంది మహిళలు ఉండడం అనేది నిజంగా గ్రేట్ థింగ్. దానికైతే నేను హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ కూడా. ఏం కావాలి? హుస్నాబాద్ను బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపారని గుర్తు చేశారు మందర్ది పొన్నం ప్రభాకర్. అలాగే హుస్నాబాద్ కరీంనగర్ జిల్లాలో ఉండాలని ప్రజల ఆకాంక్ష అన్నారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు పీసీసీ హోదాలో అంబేద్కర్ సర్కిల్లో హుస్నాబాద్ను కరీంనగర్లో కలుపుతామని ప్రకటించారన్నారు. ప్రజలందరి ఆకాంక్ష బలవంతంగా కలిపినారు. ఈ జిల్లా కరీంనగర్లో ఉండాలని కోరిక. దానికి అనుగుణంగానే ఇక్కడి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గతంలో పీసీసీ అధ్యక్షుడిగా అంబేద్కర్ చౌరస్తా సమావేశంలో ప్రకటించిన మాట అందరికీ తెలుసు. నేను స్థానిక శాసనసభ్యుడిగా ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాం. ఎప్పుడైనా సరిహద్దుల మార్పు, జిల్లాలకు సంబంధించినటువంటి సైంటిఫిక్ మెథడాలజీల మార్పు చేర్పుల సందర్భంలో ఈ ప్రాంతము ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కరీంనగర్లో నల్గొండ మంత్రికి ఓ మహిళా అధికారికి మధ్య సంబంధాలంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. 1-2 టీవీ ఛానల్స్లో వార్తలు వచ్చాయని వాటిని తాను ఖండిస్తున్నట్లు మంత్రి అన్నారు. తన గురించి తప్పుడు వార్తలు రాయడం సమంజసం కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. టోల్ గేట్ల దగ్గర వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీని తాను పట్టించుకోవడం లేదన్నారు. టికెట్ల పెంపు విషయంలో నిర్ణయం మారదన్నారు. మొన్న నిన్న ఈరోజు సోషల్ మీడియాలో 1-2 ఛానల్స్లో మహిళా అధికారుల మీద ఒక చెప్పలేని భాషలో రాయడం, అది కూడా నల్గొండ జిల్లా అధికారుల మీద అని చెప్పి ఆ జిల్లా మంత్రి మీద రాయడం, దాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు, ఒక మహిళా అధికారులని ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, వాళ్ళు తీసుకునే నిర్ణయం. నల్గొండలో నేను వచ్చిన తర్వాత 4 కలెక్టర్లు మారిండ్రు. ఆ కలెక్టర్ల పోస్టింగ్లో కానీ ముఖ్యమంత్రి గారు మా జిల్లానే కాదు ఏ జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారు ఆ జిల్లా మినిస్టర్లకు ఇన్ఫార్మ్ చేయరు, మాకు చెప్పి ట్రాన్స్ఫర్లు చేయరు. హైదరాబాద్ విజయవాడతో పాటు హైదరాబాద్ కర్నూలు, హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ ఆదిలాబాద్ మార్గాల్లో టోల్ గేట్ మీద భారీ రద్దీ ఏర్పడే పరిస్థితులు ఉంటే టోల్ లేకుండానే ప్రయాణాలు అనుమతించాలని ఆదేశించాం. గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వెళ్ళడానికి నార్కెట్పల్లి దగ్గర రైట్కి తీసుకుంటే నల్గొండ, మిర్యాలగూడకి వెళ్ళి వీళ్ళకి ఏర్పాటు చేసినాం. ఈసారి డివైడ్ చేసినాం. గుంటూరు వాళ్ళకి ఏంటంటే మాకు అద్దంకి మా నల్గొండ బార్డర్ కూడా ఖాళీ ఉంటుంది. అది కూడా హ్యామ్ కింద మా గతంలో చేపట్టిన రోడ్డు, అది 2 లేన్ రోడ్, 4 లేన్. ఆ రోడ్ కట్ అన్ని తీసుకుంటూ పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. విజయవాడకు పోయే వాళ్ళు నేరుగా హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర, దూప్రాడ్పేట దగ్గర బాటిల్ లెక్స్ ఉంటే నేను రివ్యూ చేసిన నైటే అన్ని కూల కొట్టేసి వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి ఈ 8 days లో రోడ్డు కూడా వేపియడం జరిగింది. ఒక 19 టోల్ గేట్ దగ్గరనే స్లో ఉంది, అక్కడ ఓపెన్ చేయమని చెప్పి ఉదయం 6 గంటలకు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆల్టర్నేట్ ఇంకా రూట్ కావాలంటే ఈ తార్నాక వైపు ఉండే వాళ్ళని వయా ఒలిగొండ వస్తే చక్కగా వాళ్ళు చిట్యాలకు చేరుకుంటారు. ఆ రోడ్డు కూడా సూచించడం జరిగింది. ఈ విధంగా ఏర్పాట్లు చేస్తూ, ఎందుకంటే ప్రయాణాలు ఆలస్యం కాకుండా, ప్రమాదాలు లేకుండా, చిన్నపిల్లలు, వయసు పెద్దవాళ్ళు, ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఎదురుగా వచ్చే అంబులెన్స్లు కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడ అంబులెన్స్ వస్తుంటాయి హైదరాబాద్, వాటికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చేవాడికి తక్కువ ఏరియా ఇచ్చి పోయేకి 6 లేన్ వదిలిపెట్టాం. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడూ బంద్ చేశాను. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు, సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ, నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ, రేపు రిలీజ్ కాబోయే కానీ నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషనే పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు. అరే గౌరవ ముఖ్యమంత్రి ప్రజల కోసం 24 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి ఒక్కరోజు రెస్ట్ తీసుకోకుండా ఆయన మీద కూడా ఆ మధ్యలో సోషల్ మీడియాలో ఒకటి చూసిన. సీఎం అయినది ఒకటి,
అంతకంటే ముందు ఇంకా ఘోరమైన వీడియో చూసినాం. సీఎం గారిది అసలు నమ్మడం కాదు, నమ్మరు. సీఎం గారు అదేసి ప్లస్ మళ్ళీ సీఎం ఫోన్ మహిళ అని చెప్పి మనం ఓటేసింది. ఇవన్నీ అది సీఎం గారిది, సీఎం గారి ఫస్ట్ వచ్చింది చూసినా కానీ సెకండ్ వచ్చింది చూడలే, ఎవరో చెప్పింది. రెండోది మన ఇన్ఛార్జ్ మినిస్టర్ మొదటిసారి ఎమ్మెల్యే అది అని చెప్పి నిలమానం మళ్ళలేదు. నాకే పెద్ద జీవితం ఇంట్రెస్ట్ లేదు. ఏదో ఉన్నన్ని రోజులు అభాగ్యులు, అన్యాయాలు, ఇట్లా యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, పేదోళ్ళ పిల్లలు చదువుకోవాలన్నా చేద్దామని ఉన్నా. దేవుడు ఉన్నాడు, దేవుడు తప్పు చేసినాడు శిక్షిస్తాడు. మీకేమైనా కావాలంటే మీరేమైనా మీకు ఇంకా కూడా కోపం తీరలే వెంకరెడ్డి అనేవాడు ఉండొద్దంటే ఇంత విషయం ఇచ్చి చంపండి మీరు కూడా. తెలంగాణ రాజకీయాలు క్రమంగా కీలక దశకు చేరుకుంటున్నాయి. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కావడంతో ఇక పరిపాలన, పార్టీ బలోపేతంపై అధికార కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు అంది వచ్చే ఏ అవకాశాన్ని సీఎం రేవంత్ రెడ్డి వదులుకోవడం లేదు. దీంతో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య రాజకీయం రంజుగా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే రాష్ట్రంలో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతూ ఉండడం రాజకీయంగా ఆసక్తిని రేపుతుంది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డిలు ఏప్రిల్ 9వ తేదీన రిటైర్ కానున్నారు. దీంతో ఈ స్థానాల భర్తీకి మార్చి తొలి వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఒక స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉండగా, 2వ స్థానం కోసం అధికార ప్రతిపక్షాల మధ్య నెంబర్ గేమ్ అనివార్యం కానుందనే అంచనాలు ఉన్నాయి. ఒక్క స్థానం గెలిచేందుకు 40 మంది ఎమ్మెల్యేలు అవసరం. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 66 మంది సభ్యులు ఉండగా, బీఆర్ఎస్కు 37 మంది, బీజేపీకి 8, ఎంఐఎంకు 7, సిపిఐకి 1 ఎమ్మెల్యే ఉన్నారు. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని ఈజీగా తన ఖాతాలో వేసుకోబోతుంది. దీంతో 2వ స్థానం గెలిచేందుకు నెంబర్ గేమ్ అనివార్యం కానుంది. ఇక తమ సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ దక్కించుకోవాలంటే ఆ పార్టీకి మరో 3 ఎమ్మెల్యేలు అవసరం. ఇందులోనూ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గతంలో సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో వారు సాంకేతికంగా బీఆర్ఎస్లో కొనసాగుతున్నా రాజకీయంగా వారు ఎటువైపు నిలుస్తారనేది బీఆర్ఎస్కు టెన్షన్గా మారనుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, గులాబీ బాస్ కేసీఆర్ మధ్య 2వ స్థానం కోసం ఎలాంటి పొలిటికల్ గేమ్ నడవనుందనేది ఆసక్తికరంగా మారింది. ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో నూతన సంవత్సరం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. సంవత్సరాంతపు వేడుకల్లో భాగంగా ఆవుల అందాల పోటీలు, గేదెల పాల ఉత్పత్తి అందాల పోటీలు, కబడ్డీ పోటీలను రాష్ట్ర మంత్రి పార్థసారథి ఏలూరు పార్లమెంట్ సభ్యుడు పుట్టా మహేష్ కుమార్ యాదవ్తో కలిసి సందర్శించారు. పశువులను పరిశీలించి కబడ్డీ ఆటలో పార్థసారథి సహభాగమయ్యారు. సంక్రాంతి పండుగను పుష్కరించుకొని గ్రామీణ సాంప్రదాయాలు, సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే ఆటలు, పోటీలు కొనసాగించాలన్నారు. కష్టాలన్నీ మర్చిపోయి, బాధలన్నీ మర్చిపోయి గడిపే పండుగ సంక్రాంతి పండుగ. మరి పండుగని ఇక్కడ చాలా ఘనంగా, ప్రత్యేకంగా వస్తువులు, వాటి అందాల పోటీలు కానివ్వండి, లేదు అనేక ఇబ్బందుల మూలంగా కానివ్వండి, ఈ పశు సంపద తగ్గిపోతూ వస్తుందని చెప్పేసి మనం చేస్తాం. మళ్ళీ రైతులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్న విషయాన్ని మనందరూ గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈ పశు పోషణని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా దీనికి పెద్ద ఎత్తున సహకారం అందించాల్సిన అవసరం ఉంది. దీనికి మంచి బ్రీడ్లు, ఒకప్పుడు ఈ బ్రీడ్ గురించి అవగాహన ఉండేది కాదు రైతులకి. ఏదో గేదెలు పెంచేవాళ్ళు, లీటర్నర ఇస్తే దాంతోనే గడుపుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఖర్చు ఎక్కువైన పరిస్థితుల్లో వాటి ఈ కెమికల్ ఎరువులు తగ్గించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పశు పోషణ పెంచుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ సంక్రాంతి సంబరాలు, ఈ పండుగ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామ పరిధిలోని ఓఎన్జీసీ మేరీ 5 డ్రిల్లింగ్ సైట్లో గత కొన్ని రోజులుగా ప్రజలను భయాందోళనకు గురిచేసిన బ్లోఅవుట్ ఘటన ఎట్టకేలకు అదుపులోకి వచ్చింది. బావి నుంచి గ్యాస్ లీక్ కావడంతో చెలరేగిన మంటలను ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృందాలు అహోరాత్రులు శ్రమించి పూర్తిగా ఆర్పివేశాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా తొలుత
బావి చుట్టుపక్కల ప్రాంతాన్ని పూర్తిగా భద్రతా వలయంలోకి తీసుకొని గ్రామస్తులను అప్రమత్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రత్యేక సాంకేతిక నిపుణులు అత్యాధునిక అగ్నిమాపక పరికరాలతో మంటలపై దశల వారీగా నియంత్రణ సాధించారు. అయోధ్య ఆలయంలో భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసిన ఘటన చోటు చేసుకుంది. అహ్మద్ షేక్ అనే వ్యక్తి అయోధ్య ఆలయంలోకి చొరబడినట్లు అధికారులు గుర్తించారు. ఆలయ ప్రాంగణంలో నమాజ్ చదవడానికి ప్రయత్నించాడన్న సమాచారంతో వెంటనే భద్రతా సిబ్బంది జోక్యం చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు అహ్మద్ షేక్ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటనతో అయోధ్య ఆలయ భద్రతపై అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అహ్మద్ షేక్ జమ్మూకు చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేంద్ర ఆర్థిక బడ్జెట్ 2026-2027కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధ్యక్షతన రాష్ట్రాలు, శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో ఫ్రీ బడ్జెట్ సమావేశాన్ని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించారు. ఇక ప్రధానంగా ఈ సమావేశం ద్వారా రాష్ట్రాల ఆర్థిక మంత్రుల నుంచి బడ్జెట్కు సంబంధించిన సూచనలు, అభిప్రాయాలు సేకరించారు. ఇది బడ్జెట్ రూపకల్పనలో భాగంగా నిర్వహిస్తున్న ప్రీ బడ్జెట్ సంప్రదింపులలో భాగమని ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి స్పష్టం చేసింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ మైనారిటీల భద్రతపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా మరో హిందూ యువకుడు జోయ్ మహాప్రాతో దారుణ హత్యకు గురయ్యాడు. మహాపాత్రోను తీవ్రంగా కొట్టి అనంతరం విషమిచ్చి హతమార్చినట్లు సమాచారం. కేవలం నెల రోజుల వ్యవధిలోనే 9 మంది హిందువులు హత్యకు గురికావడం కలకలం రేపుతుంది. ఈ ఘటనపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది? మైనారిటీలకు రక్షణ లేదని భారతదేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది. వెనిజులాపై అమెరికా ఆధిపత్యం తగ్గడం లేదు. తాజాగా అక్రమంగా వెనిజులా నుంచి తరలిస్తున్న మరో చమురు నౌకను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన ఆంక్షల్లో భాగంగా అక్రమంగా క్రూడ్ ఆయిల్ తరలిస్తున్నారనే నెపంతో ఒలినా అనే ఆయిల్ ట్యాంకర్ను కరీబియన్ సముద్ర జలాల్లో స్వాధీనం చేసుకుంది. ఈ నౌక గతంలో టైమర్ లెస్ట్ జెండాతో నడిచినప్పటికీ నిజానికి అది వెనిజులా గోస్ట్ ఫ్లీట్ లేదా డార్క్ ఫ్లీట్లో భాగమని అమెరికా ఆరోపిస్తుంది. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ఆపరేషన్ పూర్తి చేసినట్లు సమాచారం. గతంలో స్వాధీనం చేసుకున్న ట్యాంకర్ల మాదిరిగా ఇందులో కూడా అంతర్జాతీయ సిబ్బంది ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. న్యూజిలాండ్తో జరగబోయే 3 వన్డేల సిరీస్ కోసం టీమిండియా రెడీ అవుతుంది. అందులో భాగంగా వడదోరాలో భారత ఆటగాళ్లు కఠోర సాధన చేస్తున్నారు. ఆదివారం ప్రారంభమయ్యే మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేయగా ప్రాక్టీస్ సెషన్లో స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బ్యాటింగ్, ఫీల్డింగ్, క్యాచింగ్ విభాగాల్లో ఈ ఇద్దరు సీనియర్లు తీవ్రంగా శ్రమించారు. నెట్స్లో భారీ షాట్లు ఆడుతూ చెమటోడ్చారు. రోహిత్, కోహ్లీ ప్రాక్టీస్కు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.